హలో, నేను సిఎస్రావు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, అలాగే మన్మధుడు నాగార్జున వీళ్ళు హాజరయ్యారు. కానీ బాలయ్యకి ఆహ్వానం రాలేదా, బాలయ్య హాజరు కాలేదా అనేటువంటి చర్చ జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్కి హాజరైనటువంటి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కంటే కూడా బాలయ్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకనంటే బాలయ్య క్రేజ్ అలాంటిది. ఆయన రాలేదా, ఇన్విటేషన్ ఇవ్వలేదా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి చర్చ నడుస్తుంది. యాక్చువల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు చిరంజీవి గారిని, నాగార్జున గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. సరే, ఆ ఇన్విటేషన్ అందుకున్నటువంటి చిరంజీవి తర్వాత నాగార్జున గారు ఇద్దరు వెళ్ళారు, అటెండ్ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. ఆడ స్పీచ్ ఇచ్చారు, వాళ్ళు ఆడ స్పెషల్ అట్రాక్ట్గా నిలిచారు. రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫోటోలు తీయించుకున్నారు. ఇదంతా మనం చూసాం గ్లోబల్ సమ్మిట్లో. 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరిగింది, 8, 9 తారీఖుల్లో. అది సక్సెస్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఏమో ఒప్పందాలు జరిగాయని చెప్పి అంటున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్లో పెద్ద టాక్ ఏంటంటే బాలయ్య ఎందుకు అటెండ్ కాలేదు అనేది. ఇక్కడ ఆ న్యూస్ చూసిన తర్వాత నేను విశ్లేషణ చేయాలనిపించింది. ఎందుకనంటే చిరంజీవి గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆయన ప్రాథమిక సభ్యత్వం ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. రాజకీయాలు ఆయన వదలట్లేదు. ఆయన రాజకీయాలను వదిలిపెట్టారని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన డైలాగ్ కూడా సినిమాల్లో ఏదో పెట్టుకున్నారు. సినిమాల్లో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉన్నారు. ప్రాథమిక సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వాలంత వరకు చెయ్యలేదు. ఈవెన్ కొన్ని సమావేశాలకు ఆయనకి ఢిల్లీ నుంచి ఆహ్వానాలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ చిరంజీవి గారు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇచ్చి గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించి ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమా టాలీవుడ్ పెద్ద ఎవరు అనేటువంటిది అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా ఆ చర్చ తెర మీదకి వచ్చింది. ఏంటంటే టాలీవుడ్ అందరూ వచ్చినట్టే నేను వస్తే అన్నట్టుగా చిరంజీవి గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఇప్పుడు కొంతమంది అభ్యంతర పెడుతున్నారు. టాలీవుడ్ అంతా వచ్చినట్టేను అనేటువంటి ఒక ఫోకస్ చిరంజీవి గారు ఇచ్చారు. దాన్ని అభ్యంతర పెడుతున్నారు కొంతమంది. సరే, నాగార్జున గారు కూడా వెళ్ళారు. నాగార్జున గారు ఎందుకు వెళ్ళారు అంటే నాగార్జున గారు యాక్చువల్గా మొదటి నుంచి కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు. అక్కడేని నాగేశ్వరరావు గారు బతికున్న రోజుల్లో ఆయన మొత్తం కూడా కాంగ్రెస్ సింపథైజర్గానే ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు అక్కినేని నాగార్జున గారు, లేదంటే అమల గారు అనేది కూడా 2024 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు కూడా వినిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటాడు, ప్లస్ వివాదరహితునిగా ఉంటారు. పైగా ఎన్కన్వెన్షన్ని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కూల్చేసింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు, నాగార్జున గారు కలిసి మాట్లాడుకోవటం ఇవన్నీ చూసాం మనం. తర్వాత ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కానీ, పద్మాలయ కానీ, లేదంటే ఇక్కడ ఉండేటువంటి రామారెడ్డి స్టూడియో కానీ, స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో సినిమా స్టూడియోస్, వీటికి ఎప్పుడో 80sలో ల్యాండ్స్ ఇచ్చారు. అయితే ఆ ల్యాండ్స్ని కొన్ని స్టూడియోస్ ఏం చేస్తున్నాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్స్కి సంబంధించిన లీజుల్ని ఎన్హాన్స్ చేస్తున్నాడు. ఎన్హాన్స్ చేయటమా, లేదంటే నామినల్ రేట్కి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ రేట్కి వాళ్ళకి ఇచ్చేయటమా అనేది జరుగుతుంది. అందుకే కేటీఆర్ గారు 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఈ మధ్యకాలంలో తరచూ చేస్తున్నటువంటి ఆరోపణ. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియో దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాబట్టి అలా వెళ్ళి ఉండొచ్చేమో అనేది ఒక టాకు. పైగా వీళ్ళందరూ సీఎంలను ఎందుకు కలుస్తారనేది ఒకప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడారు. వాళ్ళ సొంత అవసరాల కోసం, భూముల కోసం కలుస్తుంటారనేటువంటి
ఒక కామెంట్ కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చేశారు. ఏ సందర్భంలో అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలందరూ పోయి కలిశారు. ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారిని కలిశారు ఒకనొక సందర్భంలో. అప్పుడు బాలయ్య గారికి ఇన్విటేషన్ లేదు, బాలకృష్ణ గారు వెళ్ళలేదు. తర్వాత ఈ మధ్య కూడా అసెంబ్లీలో 9వ పేరు ఏదో సీఎంని కలిసేటువంటి దాంట్లో 9వ పేరు వేశారని చెప్పేసి దాని మీద కొంచెం ఆయన అగ్రెసివ్గా మాట్లాడితే అదొక రాద్ధాంతం అయింది 4-5 రోజుల పాటు. సో ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో అంటే ఇన్విటేషన్ లిస్ట్లో ఫస్ట్ లేదని చెప్పేసి వెళ్ళలేదా బాలకృష్ణ గారు గ్లోబల్ సబ్మిట్కి? లేదంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా వచ్చి ఇన్విటేషన్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళలేదా? లేదు అఖండ తాండవం సినిమా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఈ బిజీలో ఉండి వెళ్ళలేదా అనేటువంటి చర్చ అయితే బాగా జరుగుతోంది టాలీవుడ్లో. కానీ చర్చ ఎంత జరిగినా కానీ నాకు తెలిసినంత వరకు బాలయ్యకి రేవంత్ రెడ్డి గారికి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా బాలయ్య ఉన్నారు. ఆయన హీరో అయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే. సో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు, అప్పట్లో కూడా కీలకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. సో ఇద్దరు తరచూ కలవడం కానీ, వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం అనేటువంటి సత్సంబంధాలు ఉండడం కానీ ఇవన్నీ ఉన్నాయి. తరచూ వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి కొన్ని సంఘటనలు నేను ఉదహరిస్తాను. ఈ మధ్యకాలంలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ప్రతి వార్షికోత్సవానికి నన్నే పిలవండి, నేనే వస్తాను బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి అని. సో కాబట్టి అంత ఇంటిమేసీ ఉంది. బాలయ్య ఇన్విటేషన్ పంపిస్తే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా వచ్చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇన్విటేషన్ పంపినా బాలయ్య గారు అక్కడికి వస్తారు. బాలయ్య వెళ్ళే అవకాశం ఉంది గ్లోబల్ సబ్మిట్కి. లేదా వెళ్ళలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నేను ఇలా అఖండ సినిమా ప్రమోషన్స్లోనో లేదంటే అఖండ సినిమాకు సంబంధించి రిలీజ్ డిస్టర్బెన్స్లో ఉన్నాను అని చెప్పి ఉండొచ్చు. చెప్పకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఫీల్ గారు బాలకృష్ణ గారి విషయంలో. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించారు. అక్కడికి ఎవరు పంపించారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేత పంపించారు. వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హాజరు కాల, కేవలం ఎక్స్లో మాత్రం విషెస్ చెప్పారు. బహుశా పార్టీ పరంగా రాజకీయ కోణం లేదంటే పార్టీల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లీడరు బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ రెండు రాష్ట్రాల మధ్య కొంత సున్నితమైనటువంటి ఇష్యూస్ కొన్ని నడుస్తూ ఉన్నాయి. పైగా ఒకే వేదిక మీద కనుక కనిపిస్తే నందమూరి నారా ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రత్యర్థులు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ కోణం నుంచి ఆలోచించి బహుశా బాలయ్య గారు డ్రాప్ అయి ఉండొచ్చు బాలయ్య. సో కారణం ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు బాలయ్య గారు కానీ చెప్పట్లేదు. అందుకే సోషల్ మీడియాలో రకరకాలుగా దీని మీద బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, బాగా దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే ఎవరు వచ్చినా రాకపోయినా టాలీవుడ్ ప్రతినిధిగా నేను వచ్చానని చిరంజీవి గారు చెప్పడం అనేది సినిమా ఇండస్ట్రీకి లేదా టాలీవుడ్కి పెద్ద చిరంజీవి గారైనా అనేటువంటి అంశం మరొకసారి తెర మీదకు వచ్చినటువంటి క్రమంలో అసలు గ్లోబల్ సబ్మిట్లో హాజరైనటువంటి వాళ్ళకన్నా బాలయ్య మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.